గొప్పిలాన్ని బంగారు బిల్డింగ్ లో ఉంచినా అది తలకిందులుగానే వేలాడుతుంది. కాకి, మీరంతా ఎందుకు యమజ మీద ఇంత పగ పెట్టేసుకున్నారు? ఒక పక్క తన కడుపులో బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది. తనని ఇంకా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? అలా ఇంకేం మాట్లాడద్దు, మనం వెళ్ళిపోదాం. పద. ఆగే యమజ. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు యమజ. ఈ క్షణం నుంచి కావేరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనకు త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నాను. ఇదంతా నీ వల్లేనే. మాయ మాటలు చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చి విడాకు దక్క తెస్తావా? ఆపండి. రుక్మిణి గారు, ఇది కరెక్ట్ కాదు. పరిస్థితిని ఇంతవరకు తెచ్చింది యమజ కాదు, మీ కూతురు. మీరు కొట్టదలుచుకుంటే మీ అమ్మాయిని కొట్టండి. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఏం మాట్లాడకండి. మీరు ఇంకా ఇక్కడ గొడవ చేస్తూ ఉంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మా, ఇక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. పదమ్మా, వెళ్ళిపోదాం. వెళ్ళిపోవడం ఏంటి కావేరి? ఈ యమజ అంత చూస్తానుండు. మొదల కావేరి నన్ను యమజ, ఊరుకోమ్మా. నువ్వెందుకు ఇంకా నిలబడ్డావు కాకి? నీకు ఇంట్లోనూ స్థానం లేదు, నా మనసులోనూ స్థానం లేదు. నువ్వు కూడా బయటికెళ్ళు. కావేరి, ఎంత గొడవైనా అర్జున్ విడాకులు ఇస్తానని ఎలా అన్నాడు? తన మాట అంటే భువనగారు ఎందుకు ఊరుకున్నారు? శివ, కావేరి మీద అర్జున్ బాబు కంటే బోనమ్మకి ఎక్కువ కోపంగా ఉంది. పైగా యమజ కూడా ఇంట్లో అందరినీ రెచ్చగొడుతోంది. మరి నువ్వెలా వదిలేసావు? వాళ్ళందరి ముందే గట్టిగా బుద్ధి చెప్పకపోయావా? అర్జున్ బాబు అడ్డుపడ్డాడు శివ. లేకపోతే ఆ యమజన్ అక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేసేదాన్ని. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? నేను స్నేహ వెళ్ళి మాట్లాడమంటారా? శివగారు, ఇప్పుడు వెళ్ళి మనం మాట్లాడినా ఉపయోగం ఉండదు. రుక్మిణమ్మ మాటలకి వాళ్ళు రెచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు వెళ్ళి మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు.
అందుకే నేను వెళ్ళొద్దని చెప్పాను. వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు. కావేరి వల్లే ఆ ఇంటి వారసుడు రాకుండా పోయాడని నమ్ముతున్నారు. ఈ టైంలో వెళ్లి ఆవేశంగా మాట్లాడి అమ్మ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టింది. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నా కూతురు జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోనా? ఊరుకుంటే బానే ఉండేదమ్మా. ఇప్పుడు మీ ఆవేశం కావేరి జీవితాన్ని నాశనం చేసేలా చేసింది. కోపాలు తగ్గాక మనం వెళ్లి మాట్లాడితే వాళ్ళు వినేవాళ్ళేమో. కానీ మీ వల్ల విషయం విడాకుల దాకా వచ్చేసింది. అది కాదు స్నేహ. అవునమ్మా, నువ్వు ఏ రోజు మా మాట వినలేదు. యమజ నీ పెద్ద కూతురు కాదు అని చెప్పాం, వినలేదు. యమజ కోసం కావేరి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, ఆపు అని చెప్పాం, అప్పుడు కూడా వినలేదు. కావేరి కోసం మన ఇంటికొచ్చిన అర్జున్ని, భువనగారిని కావేరి నానా మాటలు అంటుంటే అడ్డుపడమని చెప్పాం, మీరు వినలేదు. ఆ రోజు మౌనంగా ఉండకుండా కావేరిని కోపడుంటే పరిస్థితి ఇంత దూరం వరకు వచ్చేదే కాదు. ఈరోజు మౌనంగా ఉండుంటే కాలమే వాళ్ళకి సమాధానం చెప్పేది. వాళ్ళ ఆవేశం తగ్గించుకొని ఆలోచించుకునేవాళ్ళు. కానీ మీరిద్దరు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టొచ్చేశారు. అవునత్తయ్య, ఆ రోజు నేను కూడా కావేరితో గట్టిగా మాట్లాడలేకపోయాను. మనందరి వల్లే కావేరి జీవితం ప్రశ్నగా మారింది. శివ, జరిగిన దాంట్లో ఎవ్వరి తప్పు లేదు. ఆ రోజు రుక్మిణక్క మౌనానికి కారణం పేగుబంధం. ఇద్దరు కూతుళ్లలో ఎవరి వైపు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఈరోజు తన ఆవేశానికి కారణం కూతురికి అన్యాయం జరగడం. ఏమైతేనేం కాకాంటీ, పరిస్థితి చేదాటిపోయింది కదా. బావా, స్నేహ, మీరిద్దరూ అమ్మనే వనకండి. ఇక నా జీవితం అంటారా? నేను ఆ యమజని అంత తేలిగ్గా వదిలిపెట్టను. యమజకి బుద్ధి చెప్పి నా భర్తకి, అత్తయ్యకి దగ్గరవుతాను. రామ్మా.